ఈరోజు నేను స్వీట్ చపాతీ చేస్తున్నాను గోధుమ పిండితోటి. సో ఇలా మెత్తగా కలుపుకున్నానండి. ఇది మొత్తం మన ప్రాసెస్ నేతితోటే చేయాలి. ఇలా చేసుకోవాలండి. చేసుకొని ఇందులో మనము తగినంత షుగర్, మీకు ఎంత కావాలో అంత షుగర్ వేసుకోండి. సేమ్ మనం బొబ్బట్లు ఎలా చేస్తామో అదే విధంగా చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ బొబ్బట్లలాగా ఫోల్డ్ చేసుకొని దీన్ని మనము చపాతీలాగా చేసుకోవాలి. ఇదే అండి, ఇట్లా మనం అన్నీ ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసుకోవాలండి. చేసుకున్నాక చపాతీలాగా చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా మెల్లగా చేసుకోవాలండి మనం చపాతీలాగా. ఇట్లా రౌండ్ షేప్ లాగా చపాతీ లాగా చేసుకోవాలి. మొత్తం ఇది నెయ్యితోటే చేసుకోవాలండి. చపాతీ మనము కాల్చినా కూడా నెయ్యే యూజ్ చేయాలి. ఆయిల్ అస్సలు వాడద్దు. ఆయిల్ వాడితే టేస్ట్ ఉండదు. ఇలా చపాతీలు చేసుకున్నానండి. ఇప్పుడు మనము పాన్ మీద కాల్చుకుందాము. ఇలా ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలండి. నెక్స్ట్ చపాతీని వేసుకొని మళ్ళీ సైడ్స్లో నెయ్యి వేసుకుంటున్నాం. ఈ ప్రాసెస్ అంతా మనకు స్వీట్ చపాతీ నెయ్యితోటే చేయాలండి. నెయ్యితో చేస్తేనే మనకి టేస్టీగా ఉంటుంది. ఆయిల్ పెడితే అంతగా రుచిగా ఉండదండి. నెక్స్ట్ తిప్పుకున్నాక నెయ్యి వేసుకోవాలి. సో ఇలా మనకి చపాతీ స్విమ్లో పెట్టుకొని మనకి చేసుకోవాలి. సేమ్ మనం చపాతీ ఎలా తీసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇలా కాల్చుకోవాలండి. అయిపోయాక తీసేసుకుంటే అయిపోతుంది. చూడండి, వేడి వేడి స్వీట్ చపాతీ రెడీ. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.